హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు లాస్యాస్ మామ్ టాలెంట్. ఈరోజు పొటల్స్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ఇది రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేశాను. ఇది వేడివేడి రైస్లోకి రోటీస్లోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి ఈ కర్రీ మీరు చేసాక ఎలా వచ్చింది అనేది. ఈ కర్రీ చేయడానికి నేను ఫస్ట్ ఒక 1/2 kg పొటల్స్ తీసుకున్నానండి. ఈ పొటల్స్ని ఫస్ట్ వాటర్లో వేసి క్లీన్ చేసుకున్నా. ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. నేను ఇలా క్లీన్ చేసుకునే పొటల్స్ని ఒక క్లాత్తో తుడుచుకున్నానండి. ఎందుకంటే ఇది ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. వాటర్ కనుక ఉంటే ఆయిల్ మన మీద తుల్లుతుంది కాబట్టి నేను దీన్ని క్లాత్తో తుడిచేసుకున్న వాటర్ అంతా కూడా. నెక్స్ట్ ఇప్పుడు ఈ పొటల్స్కి ఎడ్జెస్ కట్ చేసేసుకొని స్ట్రైట్గా గంటులు పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం సాల్ట్ మసాలా వేస్తాం కదా, అది పొటల్స్ లోపల కూడా పట్టాలి కాబట్టి గంటులు పెట్టుకోవాలి. ఇలాగా అన్ని పొటల్స్కి కూడా నేను ఇలానే గంటులు పెట్టేసుకున్నాను. ఇది ఇక్కడ మనకు ఏపీలో తెలంగాణలో కొంచెం తక్కువే తింటారండి, కానీ నార్త్లో చాలా ఎక్కువ యూస్ చేస్తారు ఈ వెజిటేబుల్స్. ఇప్పుడు ఇక్కడ కూడా తింటున్నారు. చాలామందికి ఇది పొటల్స్ అని తెలీదు, దొండకాయని అనుకుంటారు. కానీ ఇది పొటల్స్. వెజిటేబుల్స్లో నాది కొన్ని వెజిటేబుల్స్ నాకు బాగా ఇష్టం, అందులో పొటల్స్ చాలా ఇష్టం నాకు. బాగుంటుంది కూడా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇగో ఇలా గంటులు పెట్టేసుకోవాలి అన్ని పొటల్స్కి కూడా. నెక్స్ట్ ఒక కళాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో అన్ని పొటల్స్కి అందులో వేసేసుకోవాలండి, డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇలాగా పొటల్స్ డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత ఈ కలర్ ఉంటప్పుడే మనం తీసేసుకోవాలండి. ఇలాగే తక్కిన అన్ని పొటల్స్కి కూడా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. అదే ఆయిల్లో నేను ఒక 2 ఆనియన్స్కి ఫ్రై చేస్తున్నానండి. డీప్ ఫ్రైయే చేస్తున్నా. దీంతో నేను పేస్ట్ చేస్తాను. కొంచెం లైట్ బ్రౌన్ వచ్చింది అన్నప్పటికీ మనం తీసేసుకోవాలి. ఇలా బౌల్లోని అంత ఆనియన్స్ అంతా కూడా తీసేసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి వేసుకొని పేస్ట్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెమే ఆయిల్ వేసుకోవాలి, ఎక్కువ కూడా వేసుకోకూడదు. ఎందుకంటే మనం ఆల్రెడీ పొటల్స్కి డీప్ ఫ్రై చేసాం కాబట్టి అందులో కూడా కొంచెం ఆయిల్ ఉంటుంది, అందుకని కొంచెం తక్కువే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో కొన్ని బిర్యానీ ఆకులు వేసుకోవాలి. అనుకున్నాం కదా ఆనియన్స్, అది కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. తొందరగా ఫ్రై అవ్వాలంటే ఆనియన్స్ ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలండి. అందులో సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతుంది. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ముందు ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదా ఆనియన్స్ని, అది అందులో యాడ్ చేయాలండి. దాంతోపాటు కొన్ని కొబ్బరి ముక్కలు, కొంచెం జీడిపప్పు, ఇంకా కొంచెం మగజ్దానా వేసుకోవాలి. మగజ్దానా కొంచెం తక్కువే వేసుకోవాలండి, ఎక్కువ కనుక వేసుకున్నట్లయితే చేదు వచ్చేస్తుంది. ఇవన్నిటినీ కూడా పేస్ట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ మనం ఫ్రై కోసం ఉంచాం కదా, దాన్ని ఒకసారి కలుపుకోవాలి అడుగు పట్టకుండా. ఇలా ఈ కలర్ వచ్చింది అన్నప్పటికీ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకునే పొటల్స్ని దాంట్లో యాడ్ చేసేసుకోవాలండి.
ఇంకో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పొటల్స్లన్నిటినీ కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం మసాలా కూడా యాడ్ చేసేసుకోవాలి. టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి, కొంచెం పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నా. ఇలా మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ ఉండాలండి. నేను ఇందులో కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ముందు పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా కొబ్బరి పేస్ట్, అది అందులో యాడ్ చేసుకోవాలి. ఈ డిష్కి ఈ పేస్టే హైలైట్ అండి, చాలా బాగుంటుంది. కలర్ కూడా కర్రీ తాలూకు కలర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, లైట్ కలర్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది వేసిన వెంటనే కూడా కలిపేసుకోకూడదండి, కొంచెంసేపు మగ్గిన తర్వాత మళ్ళీ మనం దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుతున్నాను కదా, ఇలా కలిపేసుకోవడమే. నెక్స్ట్ ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో నేను కొంచెం మళ్ళీ సాల్ట్ వేసుకున్నానండి, నాకు కొంచెం టేస్ట్ చూస్తే సాల్ట్ తక్కువ అనిపించింది, అందుకే మళ్ళీ నేను యాడ్ చేసుకున్నా. చూసారా కలర్ ఎంత బాగా కనిపిస్తుందో, ఆయిల్ అంతా కూడా తేలిపోయింది. ఇంతేనండి ఈ కర్రీ, టేస్ట్కి చాలా బాగుంటుంది. లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. ఇంకా ఇది మనం రైస్లోకి రోటీలోకి సర్వ్ చేసేసుకోవడమే. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తప్పకుండా ఈ డిష్ కూడా మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.